రండి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై పిఎస్ఆర్ జై కాంగ్రెస్ ప్రేమ్ సాగర్ గారి నాయకత్వం ప్రేమ్ సాగర్ గారి నాయకత్వం సురేఖమ్మ గారి నాయకత్వం 570390 ఈరోజు పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ పట్టణ కౌన్సిల్ కావచ్చు, అదేవిధంగా నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో జెండా పండుగ కార్యక్రమం, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి ఈ రోజు నుండే మన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6 గ్యారంటీలో మరి ఇప్పటికే ఒక గ్యారంటీని అమలు చేయడం జరిగింది. మళ్ళీ ఒక మిగిలినటువంటి మరి మహాలక్ష్మి కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, ఈ విధంగా మరి 5 గ్యారంటీలను ఈ రోజు నుండే మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఎక్కడ చూసినా వాడల ఊరున మరి ఒక సందడి, ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంది. ఏదైతే మరి అధికారం రాగానే మరి ఒక నెల లోపలనే మరి ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఏదంటే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇక్కడ పెద్ద ఎత్తున మంచాయవర్గంలో పెద్ద ఎత్తున ప్రేమసారావు నాయకత్వంలో పెద్ద ఎత్తున యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో మరి శ్రేణులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 6 గ్యారంటీలు మరి ఇచ్చే విధంగా మా శ్రేణులందరూ కూడా అహర్నిశలు కృషి చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే చిన్న మరి మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళు సర్దుబాటు చేసి ఆ ఫామ్లలో మంచిగా నింపి అక్కడ అధికారులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాం, ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి కాలేదు, అది కూడా ఒక వారం రోజులలో పెద్దలు ఈ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఖరారు చేస్తారు. ఆ ఖరారు చేసిన తర్వాత కూడా ఆ సంబంధించిన అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధులందరూ కూడా, నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. దేశ స్వాతంత్ర అనంతరం అన్ని రంగాల్లో కూడా ఈ దేశం అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీనే చెప్పక తప్పదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కేవలం కార్పొరేట్ వ్యవస్థనే ప్రోత్సహిస్తున్నాయి. అదే కాంగ్రెస్ పార్టీ అయితే రైతులను, కార్మికులను, కర్షకులను ప్రోత్సహించడం జరిగింది. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి వచ్చినామంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం అనేది చెప్పక తప్పదు. ఎన్నో ప్రాజెక్టులు కట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ రోజు ఉన్న బీజేపీ పార్టీ అయితేనేమి, ఇక్కడ రాష్ట్రంలో ఇంతకుముందు పాలించిన టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి కేవలం పెట్టుబడిదారు వ్యవస్థనే ప్రోత్సహించడం, తద్వారా ఉద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడడం జరిగింది. ఈ రోజు దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే 6 గ్యారంటీలకు హామీ ఇచ్చిండ్రో పెద్దలు ప్రేమసారావు గారి నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఈ రోజు ఆ గ్యారంటీ పథకాలు కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. మా కార్యకర్తలు కూడా ముందుండి కూడా వాళ్ళందరికీ కూడా ప్రజలకు కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఎక్కడైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు ఈ పథకాలను అందజేయడం జరుగుతుంది. ఎందరో మహానీయుల ప్రాణత్యాగం, వారి కృషి వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందరో బడుగు బలహీన వర్గాలకు మరి దున్నడానికి భూమి, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి సమకూర్చి పెట్టినటువంటి ఒక అన్నపూర్ణ లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన సందర్భంలో కనీసానికి తిండి గింజలు కూడా లేని సందర్భంలో మరి పగ్గాలు చేతబట్టి, పాలన చేతబట్టి బడుగు బలహీన వర్గాలను హక్కులు చేర్చుకొని వారి నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ పంపిణీ చేసి
వారికి జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీ, ఆ గొప్ప పార్టీలో అందులో ప్రేమ్ సాగర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ మహానీయుల ఆశయ సాధనలో భాగంగా పెద్దలు ప్రేమ్ సాగర్ గారి నాయకత్వంలో, మరి సురేఖమ్మ గారి డైరెక్షన్లో మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సేవ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే మనం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మొన్న 10 సంవత్సరాలు అప్పుల కుప్ప చేసిపోయినటువంటి కేసీఆర్ పాలనకి వెళ్ళి మరి ఈ రోజు మనం దాన్ని సర్దుకొని మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యం మనకు లభించింది. కాబట్టి ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం కష్టపడి నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తూ మళ్ళీ ఈ దేశంలో కాదు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కూడా అత్యధిక సీట్లు చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా మన కృషి ఉండాలని చెప్పి అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు ఈ దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.